శనార్థి ప్రజల పద్ధతి జైలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమావేశం ఉద్దేశం ఏంటి, ఇక్కడ మనం ఎందుకు కలుసుకుంటాం అనే అంశాన్ని కాకుండా మరి బీసీల లోపల ఐక్యత ఎక్కడ సాధ్యం. ఇక్కడ మీరు మా ముందు మిమ్మల్ని గొప్పవాళ్ళుగా పెద్దగా మీరు చూస్తున్నారు, కానీ మాకు మీ ఆలోచన మీ విధానాన్ని చూస్తే మీరు ఇద్దరిగా బయటికి పోవాలన్నా ఉండాలనే ఆలోచన. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా అసూయ, అసహనం, స్వార్థం ఈ మూడింటిని వదిలిపెట్టలే సంఘాలకు కావచ్చు, వ్యవస్థకు కావచ్చు, నాయకత్వం వహించి బలపడి గుర్తించబడి గౌరవించబడి మనం దాన్ని మర్చిపోయి నాకని పంచాయతీ పెట్టుకుంటే ఇక్కడ మన లక్ష్యం ఏంటి? బీసీల రిజర్వేషన్. బీసీల రిజర్వేషన్ ఒక ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మన తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మన జనాభా ప్రాతిపదికన కరెక్ట్ ఉన్నదా లేదు. మరి మనం 50%, 60% అని మనం మాట్లాడుతున్నప్పుడు 42% మనం ఎందుకు కట్టుబడి ఉంటాం? ఇది నెంబర్ 1. రెండవది, మరి ఈ బిల్లు పార్లమెంట్లో పట్టి మనకు ఆమోదం చేస్తే మన రాజ్యాంగ ఫలాలు దక్కాలి. మరి ఆ రాజ్యాంగ ఫలాలు దక్కాలంటే ఇక్కడ మనం చర్చించుకొని ఇక్కడ ఒక బలమైన నాయకత్వాన్ని ఏర్పరచుకోకుండా మన లోపల మనం కొట్లాడుకొని మన లోపల మనం ఒకరినొకరు చిన్నగా మనం దేశం నింపుకొని ఈ సంఘాన్ని ఎక్కడ ముందుకు తీసుకుపోతాం అందరు పెద్దలందరూ ఒకసారి ఆలోచించాలి. ఫస్ట్ సమయాన్ని పాటించండి. ఏ వ్యక్తినైనా అక్కడ కూర్చున్న వాళ్ళకు సభాధ్యక్షులు ఉంటే పూర్తి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళ దగ్గర ఏమైనా లోపాలు ఉంటే బయటికి వచ్చి చెప్పండి, చెవులో చెప్పండి. కానీ ఇక్కడ మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మనకు నాయకత్వ లక్షణాలు కరువైనాయని చూసేవాళ్ళు భావించి మన గురించి చులకనగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు నేను ఒక 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనకు ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజ్యాధికారం. మరి రాజ్యాధికారం ఎవరికి వస్తుంది? సంఘ నాయకులకు కాదు, సంఘ సంస్కర్తలకు కాదు. నిత్యము ప్రజలల్లా ప్రజాసేవ చేస్తూ ప్రజలతోటి మమేకమై ప్రజలకు సేవ చేయాలనే వాళ్ళతో మాత్రమే రాజ్యాధికారం బలపడుతుంది. దాని హక్కు ప్రజలకు అందించబడుతుంది. మరి ఇక్కడ మనం ఏ వ్యక్తి ఏ పని చేయాలో ఆ వ్యక్తిని చేయనియకుండా మరి యుద్ధం చేసేది అర్జునుడు అయినప్పటికీ మరి శ్రీకృష్ణుడు మాత్రమే ఆ విజయానికి పూర్తి కారకుడు అయింది. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరి మీరు రథసారథులైతారా, యుద్ధాన్ని నడిపిస్తారా, మా అందరికీ ఒక ధైర్యాన్ని, బలాన్ని మరి మీరు పెంపొందిస్తారా ఆలోచించుకోవాలి. మీలో కూడా మీరు చిన్న చిన్న సమస్యలకు ఒకరిపై ఒకరు నేనంటే నేను, నా సంఘం అంటే నా సంఘం అనుకుంటే ఆ అనైక్యతతోటే బీసీలకు ఈ 50 ఏళ్ల నుంచి మన బతుకులు మారలేవు. స్వభావం మారింది. అప్పుడు అయ్యా బాధ్యత అన్నాం, ఇప్పుడు సార్ అంటున్నాం. కానీ మన లోపల బానిస స్వభావం మారలేదు. ఇది మనం గమనిస్తలేదు. ఇప్పటికీ మన బీసీలలో నాయకుడు పొద్దున 10ంటికి పిలిస్తే కూడా ఏ హోదాంగానే నిర్లక్ష్యం ఉంటుంది. అదే ఒక అగ్రవర్ణాల నాయకుడు గారికి పిలిచినట్టయితే అర్ధరాత్రికి ఫోన్ చేస్తే భార్య పక్క నుంచి కూడా పోయి వాళ్ళకు ఉడిగం చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ నేను చెప్పేది అంశం బలంగా చెప్తున్నా. ఫస్ట్ మనం గౌరవించుకోవాలి. మనం గౌరవించుకున్నంతసేపు మన బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పలేము. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. మన నాయకత్వం వహించడం అంటే ఆషామాషి కాదు. అందరినీ సమీకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే చాలా చిన్న విషయం కాదు. దీనికి చాలా ఓర్పు, సహనం, ఎంతో ప్రయాసాలకు గురవుతుంది. అది వాస్తవంగా చెప్పాలంటే ఒక ముళ్ళ కిరీటంతో బలమైన బాధ్యత. ఎందుకంటే పక్కపంటి వాళ్ళు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు సూటిపోటి మాటలతోటి మనకు బాణాలు ఇస్తారు. ఆ బాణాలను కూడా తట్టుకొని సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఏ వ్యక్తి మాట్లాడినా ఆ వ్యక్తి మీద అయ్యో నాకు వ్యతిరేకంగా మాట్లాడిందని ఎప్పుడు కూడా మనం భావిస్తే నాయకుడిగా భయపడలేదు. ఆ వ్యక్తిని నీ సమస్య ఏంటి, నువ్వు ఎందుకు మాట్లాడమని దాని గురించి తెలుసుకొని తనకు సరి అయిన సమాధానం మనం చెప్తే తను దాన్ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, వ్యతిరేకించవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన మనం దేశించద్దు. అప్పుడే బీసీలలో పడ్డ నాయకత్వం వస్తుంది. చాలామంది చాలా విలేజ్లలో ఇప్పటికే అగ్రవర్ణాల ఆధిపత్యం కంటే మన బీసీల ఆధిపత్యం ఎక్కువ ఉంది. మరి ఇంతుండగా కూడా మనం రాజ్యాధికారాన్ని ఎందుకు దూరం అవుతుందంటే అనైక్యత. ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర పక్క పొంటలకి ఈర్ష. నేను గెలవకుండా మన దగ్గర నా పక్క పొంటలు గెలవాలి, నాకు రాజ్యాధికారం రాకుండా మన దగ్గర నీకు పక్క పొంటలకి రావాలి. ఎందుకంటే తెల్లాలి దగ్గరికి నేను బాగున్నా
ఈ బానిస స్వభావం నుంచి మారండి. రాజ్యాధికారం కోసం మనమే ప్రజలకు సేవ చేసే విధంగా ఆ రాజ్యాధికారం మనకు కనుక దక్కినట్టయితే మన బిడ్డలకు కావచ్చు, భావితరాలకు కావచ్చు, విద్య, ఉపాధి అన్ని రంగాలల్లో మన చేతులతో ఉంటుంది. ఎందుకంటే ఓట్లు మనమవుతున్నాయి, సీట్లు పదవులు వాళ్ళే అవుతున్నాయి. ఇంకా బానిస సంఖ్యలల్లో మనం మగ్గుతున్నాము. ఈ బానిస సంఖ్యల విముక్తికి బీసీల ఐక్యతతోటి ఎవరున్నా మంచిదని పనిచేస్తారని మీరు అందరూ ప్రమాణం చేయాలి. లేదు మీరు బలపడని చెప్తున్నాను. ఇక్కడ వ్యక్తులు అశాశ్వతం, వ్యవస్థ శాశ్వతం. వ్యవస్థ కోసం పనిచేయండి, భావితరాలు మిమ్మల్ని గుర్తుంచుకున్నట్టుగా పనిచేయండి. నాకు అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నేను ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నా. జై బీసీ, జై బీసీ, జై బీసీ.